కథ పొదుపు చేయడం ఎలా? రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. కలం పేరు రాధిక. సాంబశివరావు మధ్యతరగతి కుటుంబీకుడు. చాలీచాలని జీతంతో రోజులు గడపలేక పొదుపు చేయడం ఎలా అని ఆలోచించడం మొదలుపెట్టాడు. ఈలోపుగా పొదుపు చేయడం ఎలా అన్న పుస్తకం మార్కెట్లోకి వచ్చిందని తెలిసి ఆ పుస్తకం కొనాలని నిర్ణయించుకున్నాడు. అక్కడికి వెళ్ళడానికి ముందు భార్య మంగళను పిలిచి, మంగళ, నేను మొదటి తారీఖున వెచ్చాలు తెస్తాను కదా, వాటిలో కొద్ది కొద్దిగా తీసి పక్కన పెట్టు. అప్పుడు నెలాఖరులో ఇబ్బంది ఉండదు, వాటిని వాడుకోవచ్చు. పక్కింటికి అప్పుకు వెళ్ళే అవసరం ఉండదు అన్నాడు. అయ్యో రామా, ఇప్పటికే పిల్లలకు కూరలో అవి సరిపోక ఇంకా ఇంకా అడుగుతున్నారు. ఇంకా తక్కువ కూరలు చేస్తే ఇద్దరూ పస్తులు ఉండాల్సి వస్తుంది అంది. అప్పటికి మంగళ తన పాత చీరలకు రంగులు వేయించుకుని వాటినే కొత్త చీరలు అనుకుని సరిపెట్టుకుంటుంది. అగ్గిపుల్లలు పొదుపు చేయడానికి గ్యాస్ ఆపకుండా రోజంతా స్టవ్ వెలిగించి ఉంచే పిచ్చి పనులు చెయ్యదు. వేపుళ్ళు మానేసి ఎక్కువగా పులుసు కూరలే చేస్తుంది. పేరంటానికి వెళ్ళినా అక్కడ ఇచ్చిన శనగలతో ఒక పూట గడిపేస్తుంది. పని మనిషిని పెట్టుకోకుండా ఇంటి పనుల్లోనూ పొదుపు చేస్తుంది. జీతం చాలనప్పుడు ఆదాయం ఎలా పెంచుకోవాలి అనే ఆలోచన కాకుండా పొదుపుగా సంసారం చేసుకుంటే అదే మంచి ఆదాయం అని ఆమెకు తెలుసు. సరే అని ఆ పుస్తకం కొంటే అయినా కొన్ని పొదుపు మార్గాలు తెలుస్తాయేమోనని అక్కడికి వెళ్ళాడు సాంబశివరావు. పుస్తకం ధర ఎక్కువగానే ఉంది. దానిని చూసి మరోసారి ఆలోచించి ఆ పుస్తకం కొనకుండా అక్కడి నుండే పొదుపు మొదలుపెట్టాడు. ఇంటికి వెళ్ళడానికి ఆటో ఎక్కకుండా నడక మొదలుపెట్టాడు.